నమస్తే. మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా కొంతమంది పైకి రావాలని చూశారు. సో వెంటనే వెంకటేశ్వర స్వామి వాళ్ళందరికీ సరైన శిక్ష వేశాడు. మన రాష్ట్రంలో కూటమి నాయకులు మొత్తం జగన్ గారి మీద పూర్తి స్థాయిలో విషప్రచారం చేశారు. సో వీళ్ళు చేసింది కూడా కాకుండా పక్క రాష్ట్రం నుంచి బీజేపీ పార్టీ సంబంధించిన మహిళ మాధవీలత గారు వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఒకసారి ఎంత నీచంగా దిగజారి మాట్లాడిందో ఒకసారి వినండి. మీ దగ్గరికి వెంకటేశ్వర స్వామి దిగొస్తాడు. అసలు ఆ పని తిరుపతి దగ్గర కూడా రానియకూడదు. ఎంత పాప ప్రక్షాళన చేస్తాడంట. చర్చిలోకి వయ్యి చేసుకోమని చెప్పు. ఆ వ్యక్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా రానికూడదు. ఆ వ్యక్తి ఏదైనా చేసే పనితే పోయి చర్చిలో చేసుకోమంటుంది. చర్చిలో చేసుకోమని చెప్పడానికి, గుడిలో చేయొద్దని చెప్పడానికి అసలు నువ్వెవరు? నువ్వు తెలంగాణ రాష్ట్రం, మాది ఆంధ్ర. మా ఆంధ్రాలో ఉన్నటువంటి గుళ్ళ దగ్గర నువ్వు వచ్చి నువ్వు బిల్డప్ చేయడం ఏంది? నువ్వు ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడాలా. మా ఆంధ్రాలో వచ్చి గుళ్ళ దగ్గర నువ్వు 5 సంవత్సరాలు సీఎంగా ఉన్న వ్యక్తి మీద విమర్శలు కురిపిస్తుంటే ఇక్కడ చూస్తే సైలెంట్గా ఉంటావా? ఇంకొంచెం వినండి. తలంబ్రాలు, ముత్యాలు ఎవరు ముఖ్యమంత్రి అయినా ఇస్తారు కదా. రేపు నువ్వు అవుతావప్ప ముఖ్యమంత్రి, నువ్వు తీసుకుపోవాలి కదా. నీ భార్య మన వచ్చిందా? మీ అమ్మ వచ్చినారా? నీ పరివారం ఏమన్నా వచ్చిందా? వాళ్ళు అండర్టేకింగ్ ఇచ్చినారా? ఇవేమంటుందంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు పట్టు వస్త్రాలు, తలంబరాలు సమర్పించావు. అవి ఇస్తున్న సమయంలో నీ భార్య ఏమన్నా వచ్చిందా? నీ తల్లి ఏమన్నా వచ్చిందా? నీ పిల్లలు ఏమన్నా వచ్చారా? నువ్వు ఒక్కడ వేయచ్చు అని చెప్పి ఈరోజు ఏం మాట్లాడడం జరుగుతుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అడుగుతున్నా, హైదరాబాద్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వందే భారత్ ట్రైన్లో నువ్వు వచ్చావు. నీ వెనక 4 నేర్చుకొని వచ్చావు. నీతో పాటు మీ ఆయన వచ్చాడా? సమాధానం చెప్పాలా. నీకు పుట్టిన పిల్లలు వచ్చారా? రాలా. సొంత నీ తల్లిదండ్రులు వచ్చారా? రాలా. పోనీ నీ బంధువులు ఎవరన్నా సరే వందే భారత్లో నీతో పాటు వచ్చారా? ఏ ఒక్కరు కూడా రాలా. అలాంటప్పుడు నీతో పాటు ఎవరు రానప్పుడు జగన్ గారిని అనే హక్కు నీకు లేదు కదా. నీ దగ్గరే కరెక్ట్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతల వీటిని విమర్శించే స్థాయి నీది కాదు కదా లెక్కన. ఇంకో మాట అనింది. ఇంకా అసలు బీజేపీ పార్టీ సంబంధించిన మాధవీలత గారు తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్ర వచ్చి తిరుపతి దేవస్థానం దగ్గర సంచలనమైన స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆ బీజేపీ పార్టీలో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. బహుశా నాకు తెలిసి బీజేపీలో తెలిసి ఉండదు ఏమి ఇలా వెళ్తుందని చెప్పి. ఏమో వందే భారత్ ట్రైన్లో ఎక్కినాక భజన చేసుకుంటా, పాటలు పాడుకుంటా ట్రైన్లో రావడం జరిగింది. సార్ నువ్వు ఎన్ని భజనలను చేసుకో, ఎలా అయినా విశ్వప్రచారం చేసుకో. నేను మాధవీలత గారిని అడుగుతున్నా, ఓల్డ్ సిటీలో ఓట్లు ఆడడానికి పోయింది. రీసెంట్గా మధ్యకాలంలో ఓల్డ్ సిటీ ఓట్లు ఆడడానికి పోతే ముస్లిం సోదరులు ఇదే మాధవీలత గారిని పరిగెత్తించి కొట్టారు. ఆ రోజు తలక ఎక్కడ పెట్టుకున్నావు నువ్వు? ఆలోచించుకో. కనీసం జగన్ గారి స్థాయి ఏంది, వాళ్ళ కుటుంబ సభ్యుల స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది ఒకసారి ఆలోచించుకున్నావా? నోరు ఉందని చెప్పి అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతే ఆంధ్రలో ఎవడు చూస్తూ ఊరుకోడు. నువ్వేదో అనుకుంటున్నావు మేము ఏదైనా అక్కడికి వెళ్ళి మాట్లాడితే మా చలమనే పద్ధతి కేంద్రంలో మా బీజేపీ ఉంది, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో మా బీజేపీ పొత్తులు ఉందని చెప్పి రెచ్చిపోవచ్చు అనుకోండు. నీ ఆగడాలకి చెక్కు పెడతానికి మాలాంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ స్టేట్లో కొండగట్టు టెంపుల్ కానీ, అక్కడ ఉన్నటువంటి యాదగిరి నరసింహస్వామి టెంపుల్కి కానీ మాలాంటి వాళ్ళు మేము వచ్చినప్పుడు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేసినా పూర్తిస్థాయిలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ టెంపుల్లో ఉన్నటువంటి ఆలయ సిబ్బంది అధికారులు మొత్తం వాళ్ళు పెట్టిన రూల్స్ మేము పాటించట్లేదా? సౌకర్యాలు బాగున్నా బాగలేకపోయినా మేము అన్నిటికీ తట్టుకొని ఓర్చుకొని నోరు మూసుకొని అక్కడి నుంచి ఎన్నికి రావట్లేదా? యాదగిరిగుట్ట కొండపైకి పోవడానికి కారుకి 500 తీసుకుంటున్నారు. ఒక కారు పైకి తీసుకెళ్ళడానికి 500. ఏమి కళ్ళు పోనియా? ఇక నోరేం పడిపోయిందా? పోనీ ఆ రోజు కల్తీ లడ్డు విషయంలో కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజు భజన చేసుకుంటూ వచ్చి ఆడ వాగేవి ఆంధ్ర వచ్చి, మరి ఈరోజు ఎందుకు నువ్వు పూర్తిలో అన్ని విధాలుగా ఎక్కడ కూడా కల్తీ జరగలేదని చెప్పి స్టేట్మెంట్ వచ్చినప్పుడు అప్పుడు లేచున్నోరు ఇప్పుడు ఎందుకు లేయట్లేదు? అప్పుడు స్పందించిన వ్యక్తివి ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు? కనీసం నీతో పాటు భజన చేయడానికి వచ్చిన వ్యక్తులు కూడా ఎక్కడున్నారు ఈరోజు? నువ్వు తక్షణమే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్స్ఎం ప్రధాన ప్రతిపక్ష పార్టీ చెందిన వైఎస్ జగన్ గారికి క్షమాపణ చెప్పాలి. లేకపోతే మటుకి 100% వెంకటేశ్వర స్వామి నువ్వెక్కడున్నా సరే నిన్ను క్షమించడు. మేము ఉన్నాము, తెలంగాణ వస్తున్నాము, మాకు నచ్చినా నచ్చకపోయినా ఆడ ఓర్చుకొని బతుకుతున్నాగా మేము.
ఆడ ఆలయాల దగ్గర అలా ఉన్న ఇలా అని చెప్పి మేము ఏదో చూపించి ఖండిస్తే మీ తెలంగాణ వాసులు మమ్మల్ని పరిగెత్తించి కొట్టరా? పరిగెత్తించి కొడతారా లేదా? మరి ఈరోజు మా పరిస్థితి మీ పరిస్థితి అంత ఘోరంగా ఉండాలి మేము తలుచుకుంటే. హిందూ సోదరులను రెచ్చగొట్టి, హిందూ సోదరులకి క్రిస్టియన్ సోదరుల మధ్య మంట పెట్టి, హిందూ సోదరుల చేత పూర్తి స్థాయిలో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో అన్ని విధాలుగా పోస్టులు పెట్టించి జగన్ గారి మీద విషప్రచారం చేశారు. ఆ రోజు మీరు కావాలని చెప్పి ఆ వ్యక్తిని గుడికి రానికూడదు, ఆ వ్యక్తి చర్చికి పోతాడు, ఆ వ్యక్తి బైబిల్ పట్టుకుంటాడు, అలాంటి వ్యక్తి వెంకటేశ్వర దగ్గరకు వచ్చి పట్టు వస్త్రాలు ఇస్తాడా, తలంబరాలు ఇస్తాడా, ఎలాంటి రైట్స్ ఉన్నాయి ఆ వ్యక్తికి అని చెప్పి మీరు అందరూ మాట్లాడడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏమంటుంది, పట్టు వస్త్రాలు, తలంబరాలు ఆయన తాడేపల్లి నుంచి మళ్ళీ తిరపరాడానికి వాటి ఖర్చు మొత్తం ప్రభుత్వం పెట్టుకుంటుంది, జగన్ గారు సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదని చెప్పి అంటుంది. నేను ఇదే ఏమైనా అడుగుతున్నా, నువ్వు తెలంగాణ స్టేట్ నుంచి తిరుపతి వచ్చావు, వందే భారత్ ట్రైన్లో వచ్చినప్పుడు నీతో పాటు కొంతమంది వచ్చారు, 10 మంది దాకా. మీ అందరికి ప్యాకేజ్ ఎవరు ఇచ్చారు? మీ అందరికి డబ్బులు ఎవరు ఇచ్చారు? ఇట్లా ట్రైన్లో వెళ్ళండి, ఒక 10 మందిని తీసుకెళ్ళు అంటే నీ పక్కన వచ్చిన వాళ్ళు పనులు పోగొట్టుకొని వచ్చారా? వాళ్ళు ఉద్యోగాలు సెలవు పెట్టుకొని వచ్చారా? సమాధానం చెప్పాలి నువ్వు. ఏదో ఒక మాట అన్నాను, ఒక బాంబు పేల్చాను, ఒక నాయకుడిని నాశనం చేయడానికి, ఒక నాయకుడిని కించపరచడానికి, ఒక కుటుంబాన్ని పతనం చేయడానికి, ఒక పార్టీని నడి రోడ్డు మీద ఏడ్చడానికి నువ్వు ఈరోజు ముందుకు వచ్చావు. ఒక్కసారి నీ గుండెల మీద చేతులేసుకొని రాత్రిపూట నిద్రపోయేటప్పుడు పవిత్రమైన దేవాలయం కొన్ని లక్షల మంది ప్రతిరోజు దర్శనం చేసుకుంటారు. అలాంటి వెంకటేశ్వరం దగ్గరకు నేను వెళ్ళి తప్పుడు ప్రచారం చేశాను, 10 మంది మీడియా సోదరుల సమక్షంలో నోటి దోలతోటి మాట్లాడానని చెప్పి క్షమాపణ చెప్పగలరా? ఎంతోమంది అన్నారు ఏమని, జగన్ గారు సీఎం అయినాక తిరుపతి లడ్డులో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వుతోటి లడ్డు తయారు చేశారని చెప్పి అన్నారు. ఇంకొకటి అన్నాడు, జగన్ గారు ముక్కు నేలకు రాయాలన్నాడు. మరి ఈరోజు నేలకు ముక్కు ఎవరు రాయాలా? ముక్కు ఎవరు రాయాలా? హైకోర్టు రాయాలా? సుప్రీంకోర్టు రాయాలా? సిట్ రాయాలా? పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా పరీక్షలు చేసినాక ఎక్కడ కూడా కల్తీ జరగలేదని చెప్పి న్యాయస్థానాలు చెప్తే ఈరోజు ముక్కు వాళ్ళు రాయాలా లేకపోతే మీరు రాయాలా? ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కొండపైకి ఏదైనా ఒక వెహికల్ వెళ్తుంటే 1కి 3 సార్లు చెక్ చేస్తారు. ఈ సంగతి మీకు తెలీదా? కారులో ఏమన్నా మత్తు పదార్థాలు ఉన్నాయా, బీరు బాటిల్ ఉన్నాయా, డ్రంక్ బాటిల్ ఉన్నాయా, సిగరెట్ ఉందా, ఖైనీ ఉందా, అన్నీ చెక్ చేసాక పైకి పంపిస్తుంది. లేదా ఇలా ఏం పంపించట్లేదు, పైకి ఏమన్నా ఎత్తుకుపోవచ్చు అంటారా? చెప్పండి సమాధానం. కేవలం రాజకీయ లబ్ధి కోసం, వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఒక వ్యక్తిని, వాళ్ళ కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి ఏడ్చుకొచ్చి అవతల వాళ్ళు ఎంత బాధపడుతున్నా సరే మనం ఇంట్లో 4 గోడల మధ్యలో కూర్చొని ఏసీ ఆన్ చేసుకొని ప్రశాంతంగా సంతోషంగా మన భార్య పిల్లలతోటి నవ్వుకుంటూ ఉండాలని వీళ్ళ కోరిక. వీళ్ళందరూ రోడ్డు మీద ఏడ్చినా, వర్షానికి ఎండకు తడుచుకుంటున్నా, ఏమైపోయినా సరే మన ఇంట్లో కూర్చొని ఆ లైవ్ని మన ఇంట్లో ఉన్న టీవీలో చూసుకుంటా ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తారని చెప్పి చూసి సంతోషపడతారు వీళ్ళు. ఇలాంటి బతుకులు బతకడం అవసరమా? ఆలోచించుకోండి, ఒక్కసారి ఆలోచించుకోండి. ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకొని ఒకే ఒక వ్యక్తి కోసం ఈరోజు ఈ వ్యక్తి కానీ మన రాష్ట్రంలో లేకపోతే కొన్ని లక్షల కుటుంబాలు ముక్కలైపోతాయి. ఈరోజు ఈ వ్యక్తి ఉండబట్టి ఆ కొన్ని లక్షల మందిని కాపాడుకుంటూ వస్తున్నాడు. ఒక పార్టీ కోసం మళ్ళీ అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎన్ని ఆగడాలు చేశారండి. వీళ్ళకి సంబంధించిన 4 మీడియా ఛానల్స్ ఏమన్నా తెలుసా నిన్న? అయిపోయింది ఇంకా వదిలేయండి అబ్బా, చెప్పిందే సోజ్ అవుతారైంది అన్నాడు. ఆ మూర్తిగాడు ఏమన్నా ముక్కు వచ్చి నేలకు రాస్తాడా? ఆ టీ5 సాంబడు ఏమన్నా వచ్చి ముక్కు నేలకు రాస్తాడా? ఆ వెంకటకృష్ణ గారు ఏమన్నా రోడ్డు మీదకి వచ్చి అన్న క్షమాపణ చదువుతాడా? ఈనాడు సంబంధించిన రామోజీ కుటుంబ సభ్యులు ఏమన్నా వచ్చి రోడ్డు మీద క్షమాపణ చదువుతారా? చెప్పండి రా, ఎవడు చదువుతాడు సమాధానం? ఈ వ్యక్తి చేసినప్పుడు మీరు నోటికి వచ్చిన మాట్లాడారు పచ్చి బూతులతోటి. మరి మీ ఇప్పుడు తప్పు అంతా మీదేం తేలింది కదా. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి ఆ డ్రెస్ కూడా మార్చువేసుకుని ఆ పంచి కట్టి ఆ రోజు మెట్లు కడిగాడు. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తిరుపతి దేవస్థానానికి వచ్చి మెట్లు కడుగుతాడా? పోనీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయ దగ్గరకు వచ్చి మెట్లు కడుగుతాడా? సమానం చెప్పండి. నేను అడుగుతున్న జన సైనికులు కూడా ఒకసారి మీరు ఆత్మపరీక్ష చేసుకోండి. అరే మన నాయకుడు ఏం చేస్తున్నాడు? ఎవరో వచ్చిన స్క్రిప్ట్లు చదువుకుంటా, ఎవరో మాట్లాడమన్న మాటలు మాట్లాడతా, ఎవరేదో పని చేయమంటే ఆ పని అక్కడికి వెళ్ళి చేస్తా ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోతున్నాడు, మనకు వాల్యూ లేదని చెప్పి జన సైనికులకు తెలీదా? పూర్తి స్థాయిలో హిందూ సోదరులను రెచ్చగొట్టి హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈరోజు మన రాష్ట్రంలో కూటమి పార్టీ ప్రవర్తించింది.
హిందూ సోదరుల్ని పూర్తి స్థాయిలో నడు రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ పరువు మొత్తం తీసింది. హిందూ సోదరులు ఎంతోమంది భయపడ్డరు. ఉమ్మా దేవుడు నిజంగా తిరుపతి రోడ్లో కల్తీ జరిగింది, ఉమ్మా ఆ లడ్డు తింటే మనం ఉంటామా చచ్చిపోతామా, లేదంటే మనం ఒంట్లో ఏమైనా కొవ్వు పెరిగిపడదని చెప్పి ఎంతోమంది భయపడిపోయారు ఆ రోజు. కానీ ఈరోజు ఏమైంది? ఎవరైతే హిందూ సోదరులు రెచ్చిపోయారో, ఎవరైతే అడ్డగోలుగా జగన్ గారి మీద కోపంతో పోస్టులు పెట్టారో వాళ్ళు అందరూ ఈరోజు జగన్ గారికి క్షమాపణ చెబుతున్నారు. తప్పు అయిపోయింది జగన్ గారు, క్షమించండి, ఇలాంటి పొరపాటు చేయము, ఇంకా మేము వాళ్ళ మాటలు విని పోస్టులు పెట్టాం, వాళ్ళ మాటలు విని రోడ్ల మీదకి వచ్చి మీకు వ్యతిరేకంగా ఫైట్ చేసామని చెప్పి హిందూ సోదరులు ఈరోజు క్షమాపణ అడుగుతున్నారు. మరి మీరేం చెప్తారు? ఈరోజు బీజేపీ 10 సంవత్సరం మాదిలత రోడ్డు మీదకి వచ్చి ఆమె ముక్కు నేలకడ రాసిద్దా? ఆమె రాయిపోతే ఆమె పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఆమె రాస్తారా? వందే భారత్ భజన చేసినంత ఈజీగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేయాలి, ఆంధ్ర రాష్ట్రంలో భజన చేయాలంటే మాదిలత గారు తెలంగాణ స్టేట్లో కుదిరినట్టు ఆంధ్రాలో కుదరదు. గుర్తుపెట్టుకో, నువ్వు తెలంగాణలో పుట్టి పెరిగి ఉండొచ్చు కానీ అక్కడే ఉండి చేసుకుని పెత్తనం అక్కడ ఏదైనా స్టేట్మెంట్కి వచ్చుకో. ఇదే ఆంధ్రాకి వచ్చి తెలంగాణ నుంచి అక్కడ వచ్చి సంచలనమైన స్టేట్మెంట్ కనిస్తే 100% వాళ్ళు ఏ పార్టీ సంబంధించిన వాళ్ళైనా సరే పరిగెత్తించి కొడతారు. థ్యాంక్ యూ.